ఇవాళ ఏం జరిగింది అసలు సుప్రీంకోర్టులో అనేది ఒకసారి మనం అడ్వకేట్తో మాట్లాడి చూద్దాం. సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా ఏం చెప్పింది, స్పీకర్కు ఎట్లాంటి ఆదేశాలు ఇచ్చిర్రు అనేటువంటిది ఒక్కసారి మనం అడ్వకేట్ మోహిత్ రావు గారు ఉన్నారు, మోహిత్ రావు గారిని అడుగుదాం ఏం జరిగింది ఇవాళ అని. నమస్తే అండి మోహిత్ రావు గారు. నమస్తే అండి. ఇవాళ సుప్రీంకోర్టులో ఈ 7 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఇష్యూ మీద డిస్కషన్ జరిగినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగిందంటే ఏమన్నది, కోర్టు ఏమన్నది, స్పీకర్కి ఎట్లాంటి ఆదేశాలు ఇచ్చింది? సో మేము ఒక రిట్ పిటిషన్ 7 మంది ఎమ్మెల్యే మీద రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. సో అది ఈ రోజు జస్టిస్ గవాయ్ గారు వినోద్ చంద్ర బెంచ్ కు రావడం జరిగింది, వాళ్ళ బెంచ్ ముందు. సో మేము మా వాదన వినిపించాము. ఈ 7 మంది ఎమ్మెల్యేల పైన మేము జూన్ లోనే డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ ఫైల్ చేసినాము. వాళ్ళ పార్టీ మారారు, కండువాలు కప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు వరకు మీరు డెసిషన్ తీసుకోలేదు స్పీకర్, కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు. ఆల్మోస్ట్ 6-7 మంత్స్ అయినా కూడా నోటీస్ కూడా ఇవ్వలేదు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. జరిగిన వెంటనే బెంచ్ కూడా ఇమీడియట్ గా స్పందించి కోర్టు కూడా ఆల్రెడీ పెండింగ్ ఉన్న పాడి కౌశిక్ రెడ్డి గారు కేసుతో ట్యాగ్ చేయండి, ట్యాగ్ చేసి మీరు ఇమీడియట్ గా సర్వ్ చేయండి నోటీసులు. మీరు వాళ్ళ కౌన్సిల్ ఎవరైతే అపేర్ అయ్యారో ఫ్రైడే కేవేట్ మీద వాళ్ళకి ఇమీడియట్ గా సర్వ్ చేయండి. అండ్ 10వ తారీఖు 2 కలిసి వింటాము, మేము వాళ్ళ దగ్గర నుంచి వింటాం, ఎన్ని రోజులలో డిస్పోజ్ చేస్తారో కేసుని అని అన్నారు. 10వ తారీఖు వాయిదా వేసినట్టున్నారు కదండి దీన్ని? అవునండి నోటీసులు జారీ అయినాయి. 10th వాయిదా పడ్డది. 10th కి ఇది ఆ కేసు ఈ కేసు కౌశిక్ రెడ్డి గారు 3 మీద వేశారు, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి. సో ఆ కేసు అండ్ ఈ మిగతా 7 మంది ఎమ్మెల్యేల పైన ఈ కేసు రిట్ పిటిషన్, ఈ 2 కలిపి వింటారు. ఈ 2 స్పీకర్ గారు ఒక టైం చెప్పాల్సి వస్తుంది కోర్టుకి, XYZ టైమ్ లో మేము పూర్తి చేస్తాము, డిస్పోజ్ ఆఫ్ చేస్తాము అని. సో వాళ్ళకి తప్పించుకోలేరు, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. 10 మెంబర్స్ అయితే 100% వాళ్ళు డిఫెక్ట్ అవుతారు, మళ్ళీ రీఎలక్షన్స్ తప్పకుండా వస్తాయి. అంటే ఇందులో ఒకటి చెప్తారు కదండి, ఇప్పుడు మామూలుగా ఏ రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రాలలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు పార్టీలు మారినప్పుడు ఇట్లనే వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు కోర్టులకు పోతారు, కానీ కోర్టుకి స్పీకర్ని ఆదేశించేటువంటి రైట్స్ లేవు అనేటువంటిది చెప్తారు కదండి, అది ఇందులో కూడా వర్తిస్తుందా? అది తప్పండి. ఒక 6 జడ్జిమెంట్స్ ఉన్నాయి సుప్రీం కోర్టువి, ఎక్కడైతే స్పీకర్ కి డైరెక్షన్స్ కోర్టు ఇచ్చిందో. మీరు హైకోర్టు అండర్ 226, సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 32 వాళ్ళకి ఈక్వబుల్ జ్యూరిడిక్షన్ ఉంటదండి. వాళ్ళకి హైకోర్టుకి అయితే పవర్ ఉంటుందో సుప్రీం కోర్టు కూడా అదే పవర్ ఉంటది. సో హైకోర్టు గానీ సుప్రీం కోర్టు స్పీకర్ కి ఆదేశాలు ఇవ్వడం తప్పు అన్నది దట్ ఈస్ రాంగ్. 6 కేసులు ఉన్నాయి, 6 కేసుల పైన సుప్రీం కోర్టు ఇప్పటి వరకు డైరెక్షన్స్ ఇచ్చింది స్పీకర్ కి. మొన్న రీసెంట్ గా మహారాష్ట్రలో సునీల్ ప్రభు అండ్ జయంత్ పాటిల్ ఈ 2 కేసులలో డైరెక్షన్ సుప్రీం కోర్టు ఇచ్చింది. సుప్రీం కోర్టు కేశం మేఘాచంద్ర జడ్జిమెంట్ అని 3 నెలల లోపల విచారణ జరపాలి అని క్లియర్ ఫైండింగ్ ఇచ్చింది. జస్టిస్ నారిమన్ గారు ఇచ్చారు. అప్పుడు రాజేంద్ర సింగ్ రాణా అని ఒక కేసు ఉంది, దాంట్లో కూడా స్పీకర్ కి ఇచ్చారు. దాంట్లో సుప్రీంకోర్టు ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్ళిందంటే వాళ్ళ మినిస్టర్లను బర్తరఫ్ చేసి అసలు ఆ మెంబర్స్ అందరినీ సుప్రీంకోర్టు డిస్క్వాలిఫై చేసింది కేసులో. అదొకటి. అండ్ కేశంలో కూడా టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు చేయకపోవడంతో స్పీకర్ ని ఫైనల్ గా సుప్రీంకోర్టు ఎమ్మెల్యేలని అసెంబ్లీలోకి రావద్దని చెప్పి ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. సో లా హ్యాస్ ట్రావెల్డ్ లాట్ అండి. వీళ్ళు అది తెలియకుండా చెప్తున్నారు, జడ్జిమెంట్ లో చూడకుండా చెప్తున్నారు స్పీకర్ కి ఆదేశాలు ఇవ్వలేరని. దట్ ఈస్ అన్ఫార్చునేట్, దట్ ఈస్ అ రాంగ్ ఆర్గ్యుమెంట్ మేడ్ బై ది స్టేట్. స్పీకర్ కి ఖచ్చితంగా డైరెక్షన్ ఇవ్వచ్చు. ఇంకొక విషయం కూడా అండి, మీరు చాలా రోజుల నుంచి ఈ కేసు మీద, అంటే చాలా నెలల నుంచి, మీరు ఇందాక మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, చాలా నెలల నుంచి ఈ కేసు మీద చాలా సార్లు డిస్కషన్స్ జరిగినప్పుడు కూడా ఇప్పటి వరకు స్పీకర్ కనీసం ఆ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇవ్వలేదు కదా, ఎట్లా చూడాలి దీన్ని? ఇప్పుడు ఒకటండి, ఎండ్ ఆఫ్ ది డే స్పీకర్ బిలాంగ్స్ టు రూలింగ్ పార్టీ. He has to favor the ruling party. అందుకనే సుప్రీం కోర్టు జడ్జిమెంట్లలో ఈ వ్యవస్థ స్పీకర్ కి ఇవ్వద్దు డిసైడ్ చేసేది, ఇండిపెండెంట్ బాడీకి ఇవ్వాలని చెప్పి సుప్రీం కోర్టు జడ్జిమెంట్ లో రాయడం జరిగింది మాట. ఒకప్పుడు కీహోటో హోలహాన్ అని కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జిమెంట్ అండి. ఈ 10th స్కెడ్యూల్ అని ఉంటది. ఆ 10th స్కెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు పెట్టినప్పుడు దాని ఛాలెంజ్ లోకి వచ్చింది సుప్రీంకోర్టులో. ఛాలెంజ్ కి వచ్చినప్పుడు జేఎస్ వర్మ జడ్జి, 2 జడ్జిలు డిసెంట్ చేశారు 5 మందిలో. 2 డిసైడ్ చేసుకుంటే ఈ స్పీకర్ వ్యవస్థ దగ్గర పెట్టొద్దు, స్పీకర్ రూలింగ్ పార్టీ అని ఉంటాడు, ఆయన డిసైడ్ చేయడు, ఇండిపెండెంట్ బాడీకి ఇవ్వాలని చెప్పి అప్పుడు 1992లో ఫైండింగ్స్ ఇచ్చారు. దాని తర్వాత అది రిపీట్ చేసుకుంటే కీశంలో కూడా ఇండిపెండెంట్ బాడీకి ఇచ్చారు. ఇప్పుడు ఒకటి, ఆయన రూలింగ్ పార్టీ కాబట్టి ఆబ్వియస్లీ ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు డిసైడ్ చేయడానికి, ఆయన డిసైడ్ చేయడు.
సో కోర్టు ఇంటర్వ్యూన్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చెప్పండి. ఇక్కడ స్పీకర్ హీఈస్ సిట్టింగ్ యాజ్ అ జ్యుడిషియల్ ట్రిబ్యునల్. ఆయన స్పీకర్ కున్న ప్రివిలేజెస్ ఆయన అసెంబ్లీలు ఉంటాయి, అది లెజిస్లేటర్ ఉంటాయి. దోస్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ ఆయన ఒక జడ్జిగా కూర్చున్నాడు. ఇంకో ట్రిబ్యునల్, ఇప్పుడు ఎన్సిఎల్టీ ఎలాగైతుందో అలానే ఇది ఒక ట్రిబ్యునల్. ఈ కేసులు విచారణ చేయడానికి కూర్చున్నాడు. అండ్ ఆయన జరిపిన విచారణ మీద హైకోర్టుకి రివ్యూ ఉంటది. సో ఇది నేను స్పీకర్ అన్నిటికీ అంటే స్పీకర్ ని డైరెక్షన్ ఇవ్వద్దు అని అనడం తప్పు. ఎందుకంటే స్పీకర్ ఈ సిట్టింగ్ యాజ్ అ జ్యుడిషియల్ ట్రిబ్యునల్. హీ వేర్స్ 2 హ్యాట్స్ అండి. జ్యుడిషియల్ హ్యాట్ ఒకటి, లెజిస్లేటర్ హ్యాట్ ఇంకోటి. అక్కడ హీ హాజ్ అబ్సల్యూట్ ప్రివిలేజ్. అసెంబ్లీలో జరిగిన వాటి మీద ఆయనకి అబ్సల్యూట్ ప్రివిలేజ్ ఉంటది. కానీ ఈ రోజు హీస్ జస్ట్ ట్రిబ్యునల్. ఒక ఎన్సిఎల్టీ ఎట్లాగైతే ఒక ట్రిబ్యునల్ లో, ఎన్జిటి ఎట్లాగైతే ఒక ట్రిబ్యునల్ లో, ఇది కూడా ఒక ట్రిబ్యునలే. దానిపైన హైకోర్టు కి సూపర్వైజరీ జ్యూరిడిక్షన్ ఉంటది. అండ్ సుప్రీం కోర్ట్ కెన్ ఆబ్వియస్లీ పాస్ ఆర్డర్. ఓకే, అట్లా అయితే ఇప్పుడు మీరు చెప్తున్న వివరాలు అన్ని బట్టి చూస్తే అయితే బై ఎలక్షన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కదండి తెలంగాణలో. మ్యామ్, యూ మార్క్ మై వర్డ్స్, బై ఎలక్షన్స్ 100% అవుతాయి. అండ్ హీ కాంట్ వెయిట్. ఇప్పుడు ఒక 2 నెలలు అని చెప్పో 3 నెలలు అని చెప్పో హీ కాంట్ వెయిట్. సుప్రీం కోర్ట్ వాచ్ లో ఉంటది ఈ కేసు. 3 months అంటే 2 months అంటే 2 months లోపల హీ హ్యాస్ టు డిసైడ్. ఓకే, నౌ హీ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్. హీ హ్యాస్ టు డిసైడ్. అండ్ అది కోర్ట్ కాగ్నిజెన్స్ లోకి తీసుకుంది. అండ్ ఆయన 100% చేయాల్సిందే. దేర్ ఇస్ నో అదర్ ఛాన్స్. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఇంకా 4 years ఉంది. అవును, ఆయన ఎంత చేసినా కూడా కొద్ది ఎక్స్టెంట్ వరకు ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతారు. కానీ దాని తర్వాత ఈ సుదీర్ఘ 4 years అయితే ఎక్స్టెండ్ చేయలేరు. 4 ఏళ్ళు సాగదీయలేరు. సుప్రీం కోర్ట్ వాచ్ లో ఉంటది. అండ్ హీ హ్యాస్ టు డూ విత్ ఇన్ ది గివెన్ టైం. ఏ టైం అయితే చెప్తారో ఆ టైం లోపల చేయాలి. దట్ ఈస్ ది లా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.